బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 2 ఎంపీలు రాజీనామా చేశారు. రాజీనామా చేసే ఆలోచనలో మరికొంతమంది ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. వైసీపీ దీనికి సంబంధించి అలర్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. పార్టీ మారేటువంటి నేతలతో ఇప్పటికే వైసీపీ పెద్దలు కూడా చర్చలు జరుపుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాము 2 రాజీనామా చేశారు ఎంపీలు. ఇప్పుడు వారి బాటలోనే మరికొంతమంది నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీకి సంబంధించి మరికొంతమంది నేతలు కూడా మొన్న రాజీనామా చేసిన మోపిదేవి కావచ్చు, బీదమస్తాన్ వారి బాటలో నడిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, దిద్దుబాటు చర్యలకు వైసీపీ అధిష్టానం దిగిందా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అలర్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు అలాగే 3 ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయాల నేపథ్యంలో పార్టీ పదవులకు మేము రాజీనామా చేసి వెళ్తున్నామని వెళ్ళిపోతున్నటువంటి నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియోలో ఖచ్చితంగా పార్టీ పదవులకు రాజీనామా చేయడం అంటే ఆ పదవి వేరే పార్టీకి, అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వెళ్ళిపోతుంది. అది వైఎస్ఆర్సీపీకి ఆ పదవి ఉండదు. సంఖ్యాబలం ఖచ్చితంగా టీడీపీకి ఉంది కాబట్టి, లేదా కూటమి ప్రభుత్వానికి ఆ పదవులన్నీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి పార్టీకి రాజీనామా చేయడం అన్నా, పదవులకు రాజీనామా చేయడం అన్నా కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచినట్టే అంటూ కూడా పార్టీ అధిష్టానం నేతలన్న కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2 రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణతో పాటు బీదామస్తానరావు ఇప్పటికే రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. వాటిని వెంటనే రాజ్యసభ చైర్మన్ కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. పూర్తిగా నోటిఫికేషన్ రాబోతుంది. కొత్తగా భర్తీ కాబోతున్నటువంటి 2 స్థానాలు టీడీపీకి దక్కబోతున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ 2 స్థానాలను పూర్తిగా కోల్పోయినట్టు. ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగబోతుంది. ఇప్పటికే పోతులు సునీత రాజీనామా చేశారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం కర్రీ పద్మశ్రీ అలాగే బల్లి చక్రవర్తి 2 కూడా ఎమ్మెల్సీలు చైర్మన్ కి రాజీనామా లేఖలను సమర్పించినటువంటి పరిస్థితి. ఈ 2 స్థానాలతో పాటు ముందు రాజీనామా చేసినటువంటి పోతులు సునీత 3 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీకి దక్కవు. ఈ 3 స్థానాలు కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్లబోతున్నాయి. అయితే రాజీనామా అంటే పూర్తిగా పదవి అనేది పార్టీ నుంచి వేరొక పార్టీకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రాజీనామాలు అనేవి పూర్తిగా అనైతికం అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే అధిష్టానం నేతలు ఎవరైతే కొత్తగా రాజీనామా చేసేందుకు కానీ పార్టీ మారేందుకు అని ఆలోచన చేస్తున్నారో వాళ్ళతో అందరితో టచ్ లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే మరికొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా అలాగే మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారుతారని ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఈ రోజు కొంతమంది అయితే ముఖ్యంగా ఆర్ కృష్ణతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఆళ్ల అయోధ్యరామరెడ్డి 3 కూడా మీడియాకి బయటకు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతాం, పార్టీ పదవిని రాజీనామా చేయడం అంటే పార్టీకి అన్యాయం చేసినట్టే అంటూ కూడా వాళ్ళు ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. చివరి వరకు కూడా వైఎస్ జగన్ తోనే ఉంటామనే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం ప్రధానంగా చూడొచ్చు. దీంతో పాటు ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఎవరైతే పార్టీ మారాలని అనుకుంటున్నారో వాళ్ళందరితో కూడా అధిష్టానం టచ్ లోకి వెళ్ళింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యులతో కూడా ఆల్రెడీ టచ్ లోకి వెళ్లారు. కొంతమంది పార్టీ మారాలని అనుకుంటున్నప్పటికీ కూడా కొంతమంది అధిష్టానం పిలుపు మేరకు తాడేపల్లికి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి. కొంతమంది అధిష్టానం పిలిచినా కూడా వాళ్ళు రాలేనటువంటి పరిస్థితి. ఉదాహరణకు మేడా రఘునాథ్ రెడ్డి కానీ అలాగే గొల్లబాబురావు 2 కూడా పిలిచినా కూడా వాళ్ళు రాని పరిస్థితి. ఇక విజయసాయిరెడ్డి ఆల్రెడీ ట్విట్టర్ వేదికగానే ప్రకటించారు. దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా అధికారికంగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే అధిష్టానం పెద్దలు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా 2-3 మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. ఉదాహరణకు గొల్లబాబురావు అలాగే మేడా రఘునాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఈ రోజు పిలిచినా కూడా రానటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు వేరే కారణాల వల్ల రాలేదని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా మనకి సమాచారం. దీంతో పాటు ఎమ్మెల్సీలు ప్రధానంగా, ఎందుకంటే మండలిలో కూడా వైఎస్ఆర్సీపీకి బలం ఉంది, ప్రతిపక్ష హోదా ప్రస్తుతం అయితే ఉంది కాబట్టి మండలిలో సంఖ్యాబలం అధికార పార్టీకి లేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త తరహాలో వాళ్ళు రాజీనామాలు చేయడం, ఆ స్థానం ఆటోమేటిక్ గా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ స్థానం టీడీపీకి దక్కుతుంది కాబట్టి ఈ విధంగా పార్టీలో చేరకుండా కేవలం రాజీనామా కూడా చేసే విధంగా మాట్లాడుతున్నారనేది ఒక రాజకీయం అనేది జరుగుతుందనేది వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒత్తిళ్లకు అలాగే ప్రలోభాలకు గురి చేస్తున్నారు
మా ఎమ్మెల్సీలను అలా రాజ్యసభ సభ్యులంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. ఇందులో భాగంగానే అధిష్టానం పూర్తిగా అలర్ట్ అయింది. ఎవరైతే పార్టీ మారేందుకు ఆలోచన చేస్తున్నారో వాళ్ళందరితో కూడా టచ్లోకి వెళ్ళి వాళ్ళని పార్టీ మారొద్దని బొజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏమైనా తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఉంటే పార్టీ మీకు అండగా ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రాజీనామాల పర్వం అనేది కొనసాగుతుంది. మరికొంతమంది కూడా రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కొంతమందిని అధిష్టానం బొద్దగించి వెనక తగ్గిస్తుంది, ఎంతమంది అధిష్టానం మాట వినకుండా ముందుకు వెళ్లి రాజీనామా చేస్తారనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఓటమి పాలై పెద్ద షాక్లో ఉన్నటువంటి వైసీపీకి ఈ వరుసగా రాజీనామాలు అనేది మరింత నష్టం చేకూర్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కేడర్లో అయోమయమైనటువంటి పరిస్థితి కూడా కనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి అధిష్టానం పూర్తిగా అలర్ట్ అయింది. ఇకపై ఎవరు రాజీనామా చేయకుండా పదవులు పోకుండా దిద్దుబాటు చర్యలు అదేవిధంగా జాగ్రత్త చర్యలు అయితే వైసీపీ అధిష్టానం తీసుకుంటుందని చెప్పొచ్చు. ఝాన్సీ. రైట్ దుర్గా.